राजेंद्र नगर के ऊपरपल्ली सरकारी स्कूल में क्ले पॉट फाउंडेशन की जानिब से 150 तलबा को स्कूल बैग्स की तकसीम। समाजी खिदमत के हिस्से के तौर पर क्ले पॉट फाउंडेशन ने ऊपरपल्ली के सरकारी स्कूल में 150 तलबा में मुफ्त स्कूल बैग्स तकसीम किए। इस मौके पर नुमायां कारकर्दगी दिखाने वाले तलबा को तमगों यानी मेडल्स से भी नवाजा गया। इस तकरीब में राजेंद्र नगर के एमएलए जनाब टी प्रकाश गौड़ मेहमान खुसूसी की हैसियत से शरीक हुए। उन्होंने बच्चों से खिताब करते हुए कहा, ऐसे प्रोग्राम्स तुलबा में नया जोश व खरोश पैदा करते हैं। क्ले पॉट फाउंडेशन की खिदमत के मैदान में की जाने वाली कोशिशें वाकई काबिल सताइश है। एमएलए प्रकाश गौड़ ने फाउंडेशन के काम को सराहते हुए कहा कि ये इक़दामात तुलबा के लिए बेहद फ़ायदेमंद है। तकरीब के दौरान वालिदैन, असातिज़ा और मुकामी अफराद ने भी फाउंडेशन की समाजी खिदमात की खूब ज़्यादा तारीफ़ की। चैनल को लाइक करें, शेयर करें और फॉलो ज़रूर कर लें। नेक्स्ट बी लारिका డాక్టర్ ప్రియాంక డాక్టర్ సేతారెడ్డి గారు ప్లీజ్. సో పిల్లలు, ఇది చాలా చాలా ఒక పండగ వాతావరణంలో ఉంది అందరికి. సో మన లీడర్ గారు ప్రియతమ నాయకుడు ప్రకాష్ కూడా ఇక్కడికి అందరికి సంతోషంగా ఉంది కదా. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఒక చిన్న స్పీచ్ మన ఇంద్రపాల్ రెడ్డి గారు. ఈరోజు ఉప్పర్పల్లి ప్రాథమిక పాఠశాలకి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రకాశన మా పిల్లలు ఆయన మేము మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే ఉండే మా ఏజ్ అయిపోయింది, ఆ పిల్లలు చూస్తే రైనాట్ అని చెప్పి మేము ఎంతో సంతోషపడతాం. మీరు బాగా చదువుకొని ముందంగా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఫౌండేషన్ టీంకి అందరూ కూడా మీ అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం చెప్తూ మీ ఫౌండేషన్ ఇంకా ముందు పోయి ఇలాగే ప్రజలకు అందరూ సేవ చేస్తూ మీరందరూ కూడా బాగుంటుంది, మీరు అందరూ మంచిగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చి అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం చెప్తూ మేము థ్యాంక్ యూ అందరూ. ఏకుల అక్షిత్ సార్ ఇక్కడ చూడు సార్, ఇక్కడ సార్. నెక్స్ట్ జి హరీష్ ఎవరు? జి హరీష్. నెక్స్ట్ రాఘవ్ కుమార్. సార్ ఇక్కడ. నెక్స్ట్ బి లారిక. సార్ సార్ చాలా సంతోషం. ఈరోజు మీకు అందరు కూడా స్కూల్ బ్యాగ్ చేయడం, ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. మీ మెడల్ కూడా రావడం జరుగుతుంది మంచిగా చదువుకున్న వాళ్ళకు. దానికి ముఖ్యంగా వేదిక మీద పెద్దలు ఎమ్మెల్యే గారికి, ఇంద్రపాల్ గారికి, ప్రభాకర్ గారికి, శివన్ గారికి, మేడం గారికి, అలా బృందానికి అందరు కూడా మీ కమిటీ సభ్యులకు అందరూ కూడా ఉదయపూర్ నమస్కారాలు, ఉపాధ్యాయులకు అందరూ కూడా. ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చూస్తున్నాం మనం. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుని పోవాలంటే భయపడే చాలా మంది. కానీ ఈరోజు చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్లో స్థలాలు సరిపోతలేవు, స్కూల్లో సీట్లు కూడా దొరుకుతలేవు కొంతమంది కొన్ని ఏరియాలలో. ఎందుకంటే ఉపాధ్యాయులు చదువులు కూడా బాగా చెప్తున్నారు, ఎంతో చక్కగా చదువులు చెప్తూ ఈరోజు ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మీకు అందరూ తెలుసు సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. నేనైతే బియ్యం తింటే నా బియ్యం కూడా తినాలని చెప్పి పిల్లలకు వంటకు కూడా చిన్న బియ్యం పెట్టి పిల్లలు చదువు మంచిగా చదివించే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. పిల్లలు ప్రైవేట్ స్కూల్ దాటుగా
చదువుతున్నారు కూడా వాటితో పాటుకు డ్రెస్సింగ్ కానీ వాళ్ళ చరిత్ర కానీ ప్రైవేట్ స్కూల్ ద్వారా ఉంటుంది. అందరం చూస్తున్నాం. లేకపోతే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ కావాలంటే ఏ విధంగా ఏదంటే ఏదో పోయినాం లేకపోతే వచ్చాం అన్నట్టుగా ఆ విధంగా చదువు లేకుండా అందరూ కానీ ఇప్పుడు అట్లా కాదు. గవర్నమెంట్ స్కూల్ అని ఒక మంచి పేరు వస్తున్నాం. ఆ పేరు వస్తుంటే ప్రభుత్వం కూడా సహకరించే బాధ్యత ఉన్నది. ఈ ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి కమిటీ సభ్యులు ఈ ఫౌండేషన్ వాళ్ళందరూ కూడా ఈ పిల్లలకు మేమున్నాం. ఒక తల్లిదండ్రులు బీదవాళ్ళు ఉంటారు, చాలా మంది గవర్నమెంట్ స్కూల్ చదువుతారని చెప్పి ఇంత మంచి కార్యక్రమం పెట్టుకుని కూడా చాలా సంతోషం. కొద్దిగా లేట్ అయింది, అయినా పిల్లలు ఓపికతో కూర్చొని ఈ ఫౌండేషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకుని పోవాలని ఆలోచనతున్నారు. ఇదొక్కటే కాదు, మీకు ప్రభుత్వం ద్వారా ఏ ఇబ్బంది ఉన్నా ఏదన్నా చేసే బాధ్యత మా లోకల్ లీడర్లు నడిచి చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కూడా మనం చూస్తున్నాం. మనం అందరం కూడా విద్య మీద ఏ విధంగా దృష్టి ఉంటుందో, బీద పిల్లలు ఏ విధంగా చదువుతారో వాళ్ళందరూ కూడా బాగా చూడాలని చెప్పి మా అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకని ఈ రోజు ఎక్కడ చూసినా స్కూల్లో కట్టాలన్నా ఏది కట్టాలన్నా ప్రభుత్వం కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఉపాధ్యాయులు కూడా దాని తగ్గట్టుగా మంచి ఎంతో చదువు చెప్పి మా పిల్లలు పొద్దుగల 8 గంటల నుంచి వచ్చి 4 గంటల దాకా నా పిల్లలకు